వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెన్షన్ వెరిఫికేషన్ అనేది విజయవంతంగా సాధించింది. అయితే ఇదే నేపథ్యంలో మరోవైపు ఈ రోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు చాలా మందికి పోయాయి అంటూ ఈ రోజు మీ నిజమైన దివ్యాంగులు అయినప్పటికైనా ఫాలో చేయలేనప్పటికైనా సరే మాకైతే ఈ రోజు పూర్తిగా మళ్ళీ నెల నుంచి మాకు మీకు పెన్షన్ రాదంటూ కూడా వాళ్ళకైతే నోటీసులు జారీ చేయనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని మళ్ళీ నెల నుంచి రాదని చెప్పారా? ఎవరమ్మా మీది? ఎక్కడైనా మీకు సచివాలయం నుంచి ఏమైనా వచ్చిందా నోటీసు? అంటే మీకు వచ్చిన నెల నుంచి పెన్షన్ రావట్లేదని చెప్పారా? అంటే మీరు పుట్టుకతోనే దివ్యాంగుల మధ్య ఏమైనా జరిగింది ప్రమాదం? ఇది పోలియో. ఓకే, సో చూసాం కదా, ఒక పోలియో వచ్చినటువంటి వ్యక్తికి కూడా ఈ రోజు పెన్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాకైతే నోటీసులు అయితే వచ్చాయి, కూడా చెప్పాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇంకా కొంతమంది చెప్పండి ఈ రోజు మీరు కలెక్టర్కి ఎందుకు వచ్చారు? కానీ అప్పుడు లేని పర్సెంటేజ్ ఇప్పుడు 90% ఉండేది ఫస్ట్లో. తర్వాత ఇప్పుడు 45% వేసాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది గైడ్నర్ మంటలో కింగ్. ఇప్పుడు అధికారుల నుంచి తీసుకెళ్లారా? తీసుకెళ్తాను. ఏమంటున్నారు? ఏమంటారంటే నేను ఆటో చేసినది బాగా చేస్తాము. ఓకే, చూసాం కదా, ఇక్కడ అధికారులు కూడా సరే ఎవరు చెప్పలేని పరిస్థితి. మీరు చెప్పండి, ఏం కావాలి? మీరు కూడా దివ్యాంగులు కదా, చెప్పండి. ప్రభుత్వ నిర్దేశమా, డాక్టర్ నిర్దేశం 3 సంవత్సరాలకు ఒకసారి వెరిఫికేషన్ చేయించాలి. ఎవరికైనా 3 సంవత్సరాలకు ఒకసారి వెరిఫికేషన్ చేస్తే ఉన్నోరు ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారు. మీరు చెప్పండి అమ్మా, మీకు పెన్షన్ పోయిందా? ఎవరమ్మా మీది? మీకు గత 15 సంవత్సరాలుగా పెన్షన్ వచ్చింది. ఓకే, ఓకే, ఎవరిచ్చారు మీరు నోటీస్? ఎవరిచ్చారు? సచివాలయం నుంచి ఇచ్చారు. ఓకే, సో చూసాం కదా, ఇక్కడ మారుమూల ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఏంది మీ ఇబ్బంది ఏమైంది మీకు? గట్టి మాట. 2016 నుంచి గట్టి మాట. వరకు నాకు జూలై వరకు వచ్చింది. ఈ నెల సచివాలయ సిబ్బంది ఫోన్ చేసి చేశారండి, మీరు ఒకసారి సచివాలయం గైడ్లైన్స్ అన్నారండి. వెళ్ళిన తర్వాత పర్సెంటేజ్ తగ్గింది, 66 మందికి తగ్గించారు మన ఎడ్యుకేషన్లో. ఈ నెల మాత్రం ఇంకా 9 రోజులు టైం ఇస్తున్నాను. ఈ వెరిఫికేషన్ ఈ 9 రోజుల లోపల మీరు పర్సెంటేజ్ వాళ్ళు పెంచుకోకపోతే పర్సెంట్ పూర్తిగా మరి మాకు నోట్స్ ఇవ్వడం జరిగి కంప్లైంచుకొని మనం. ఓకే, ఇంకా ఇక్కడ వీల్ చైర్ మీద వచ్చినటువంటి దివ్యాంగులు కూడా ఉన్నారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మాకైతే తగు శాస్త్రం జరిగిందని కూడా తగు పలువురు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఒక సైకిల్ పైన వచ్చినటువంటి వాళ్ళు, అలాగే స్కూటీ పైన ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే పూర్తిగా పోలియోతో పుట్టుకతోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులు కూడా ఈ రోజు తీవ్ర కష్టమైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అసలు మీ ఇబ్బంది ఏం జరిగింది ఏంటి? మీకు ఎక్కడి నుంచి నోటీసులు వచ్చాయి, ఎవరిచ్చారు? మాకు సచివాలయం నుంచి నోటీసులు వచ్చాయి సార్. మాకు సచివాలయం నుంచి నోటీసులు వచ్చి వెరిఫై చేయడం కరెక్టే కాదని అనట్లేదు, కానీ ఎవరు ఎలాగొన్నా మీటని చూసుకోవాలి కదా.
మాకు తెలిసింది కదా, మాకు వెన్నుపోటు సార్ కనబడదు, కాళ్ళు కనిపిస్తాయి, క్లియర్ కనిపించినప్పుడు వాళ్ళు ఎలా తగ్గిస్తారు? మాకు ఎలాగ చదువుకోవడానికి అయితే పర్సెంటేజ్ లేదు, ఒక అసలు ఏమీ లేదు, రిజర్వేషన్లు ఏం లేవు. ఈ పెన్షన్ మీద కదా బతకాలి. మరి అది కూడా పోతే ఎలాగా? వెరిఫికేషన్ చేయడం కరెక్టే, కాకపోతే ఎవరు ఏంటని చూసుకొని చేయాలి కదా. బోగస్ ఉన్నాయి అని చెప్పేసి చేశారు. మరి మాకు నడుము కనబడదు, నడుము అసలు పక్కకి వెళ్ళిపోద్ది, కాలు ఎండిపోయి ఉన్నాయి. మీకు కనిపిస్తే కదా కరెక్ట్గా వాళ్ళందరికీ వెరిఫికేషన్ చేసేటప్పుడు చూడాలి కదా, చూసి చేయాలి కానీ ఇంతమందికి 90 ఉన్న వాళ్ళకి 40 చేస్తే పరిస్థితి ఏంటండి అసలు? కొంచెం అసలు ఏం లేవుంది అసలు. మాకు ఎలగలేదు, చదువు అంటారు, చదివిన తర్వాత మాకే అందులో కూడా అసలు రిజర్వేషన్లే లేవు కొంచెం కూడా. మరి లేకుండా కదా బతకాలి మేము. ఇప్పుడు అలా చేస్తే మేము ఏమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి మీరు? సో చూసాం కదా, తీవ్ర ఆవేదన అర్థం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మేము కష్టపడలేము, బయటికి వెళ్ళలేము, మేము పనిపాటు చేసుకోలేము. అలాంటిది మాకే ఈ రోజు పెన్షన్ మీద ఆధారపడి మా కుటుంబాలు కూడా జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము కూడా ఈ పెన్షన్ మీద ఆధారపడినటువంటి ఇన్నాళ్ళు కూడా జీవించాము. ఒకసారిగా ఈ విధంగా మా పెన్షన్ తీసేస్తే మా బతుకులు ఏమవుతాయి అంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే మాత్రం చూడొచ్చు, ఎందుకంటే పుట్టుకతోనే వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు పుట్టిన 5 సంవత్సరాల లోపు వాళ్ళకైతే వచ్చినటువంటి పోలియో వ్యాధి కారణంగానే పూర్తిగా 2 కాళ్ళు కూడా స్వచ్ఛపడిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అటువంటి వాళ్ళకి కూడా ఈ రోజు పెన్షన్ తీసేయడంతో తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం కాల్టెడ్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.